హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? మా మ్యారేజ్ అయిన తర్వాత మేము మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళింది మాల్దీవ్స్. మాల్దీవ్స్ నా డ్రీమ్ డెస్టినేషన్ అండి. మేము ఈ ట్రిప్ ప్యాకేజ్ వచ్చేసి మేక్ మై ట్రిప్‌లో బుక్ చేసుకున్నాము. అండ్ అది కూడా 2 ప్యాకేజెస్, బర్త్‌డే ప్లస్ హనీమూన్. సో మా ట్రిప్ విషయాలన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రిప్ టు మాల్దీవ్స్ పార్ట్ 1. మా ఈ ట్రిప్ కంప్లీట్ 4 డేస్ అండి. సో మా ట్రిప్ స్టార్టింగ్ రోజునే నా బర్త్డే. సో మిడ్‌నైట్ 12 AM కేక్ కట్ చేసిన తర్వాత మేము ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాం. మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. సో ఫ్లైట్‌కి టైం ఉందని చెప్పేసి మేము ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఫుడ్ తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ లాంజ్‌లోనే ఇట్లా ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్, మాక్టైల్స్, కాక్టైల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఈ స్టాల్ నేమ్ చూస్తే నాకొక మూవీ కామెడీ సీన్ గుర్తొచ్చిందండి. అదేంటో మీకు కూడా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా అది బస్ అయినా, కార్ అయినా, ట్రైన్ అయినా ఏదైనా సరే విండో సీట్ ప్రిఫర్ చేస్తానండి. విండోలో బయటికి చూస్తూ ఉంటాను. క్లౌడ్స్ చూస్తుంటే నాకు కాటన్ క్యాండీ బెడ్‌లా అనిపించిందండి. అండ్ మౌంటైన్ వ్యూ చూస్తుండగానే మాల్దీవ్స్‌కొచ్చేసామండి. మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, కానీ రీచ్ అవ్వడానికి ఆఫ్టర్‌నూన్ పట్టింది. అండ్ పైనుంచి చూస్తుంటే ఐలాండ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మ్యాన్ మేడ్ ఐలాండ్స్ కూడా ఉన్నాయంటండి. వాళ్ళకి ఎంత టైం పడుతదో ఒక ఐలాండ్ రెడీ చేయడానికి. ఇలాంటివి చూస్తున్నప్పుడే అనిపిస్తది నాకు కూడా ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంటే బాగుండని. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే మనం బుక్ చేసుకున్న రిసార్ట్ బోట్స్ రెడీగా ఉంటాయండి మనం పిక్ చేసుకోవడానికి. ఆ స్పీడ్ బోట్‌లో మా ఐలాండ్‌కి రీచ్ అవ్వడానికి 40 మినిట్స్ పట్టిందండి. ఇది మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అండి, సంతారా. అండ్ వన్స్ రీచ్ అయ్యాక ఫస్ట్ లాబీకెళ్ళిపోయామండి చెకింగ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయడానికి. మాకు వెయిటింగ్ టైమ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇది మా ఐలాండ్ మ్యాప్ అండి. అండ్ వన్స్ కీ తీసుకున్న తర్వాత మేము మా రూమ్‌కెళ్ళిపోయాము. దిస్ ఈజ్ అవర్ రూమ్. చాలా అంటే చాలా బాగుందండి. బట్ ఓపెన్ వాష్‌రూమ్ ఇచ్చాడు కంప్లీట్. ఓపెన్ షవర్ కూడా ఉంది. కరెక్ట్‌గా మేము వెళ్ళే టైంకి రెయిన్ పడుతుంది. యాక్చువల్లీ మేము గూగుల్ రివ్యూస్‌లో చూసిన దానిలో ఇక్కడ ఒక బాత్ టబ్ ఉండాలండి. అది లేదు. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ అవర్ ఫ్రిడ్జ్ అండ్ టీవీ. నేను మా బర్త్‌డే రోజున ఆఫ్టర్‌నూన్ చెక్ ఇన్ అయ్యాను కాబట్టి బర్త్‌డే థీమ్‌లో డెకరేట్ చేశానండి. అండ్ బర్త్‌డే స్పెషల్ కాబట్టి చిన్న కేక్ అండ్ డ్రింక్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా ప్యాకేజ్ ఇంక్లూడెడేనండి. బట్ మేము డ్రింక్ చేయము. అండ్ ఇట్లా రూమ్‌కి కనెక్టివ్‌గా బ్యాక్ డోర్ నుంచి వెళ్తే బీచ్ యాక్సెస్ అండి. కరెక్ట్‌గా అప్పుడే వర్షం పడుతుంది. అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా రోజంతా పడతదేమో అనుకున్నాము. బట్ కాసేపట్లో ఆగిపోయింది. మేము కాసేపు అట్లా రిలాక్స్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఐలాండ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళామండి. చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ 5:00కొచ్చేసరికి ఇది మెరైన్ షో అంటండి. డైలీ ఈవినింగ్ 5:00కి ఉంటది. ఈ షో కంప్లీట్ 1 అవర్ ఉంటదండి. అక్కడ స్టాఫ్ వాటికి మీట్ ఫీడ్ చేస్తున్నారు. దానిలో బేబీ షార్క్స్, ప్యారట్ ఫిష్, బ్లాక్ ఫిష్ ఇంకా చాలా రకాలున్నాయండి. నేనైతే అన్నీ కౌంట్ చేస్తూ 1 అవర్ అక్కడే కూర్చున్నాను. ఇంత పెద్ద చెస్ బోర్డ్ చూస్తే నాకు 'హ్యారీ పాటర్' మూవీ గుర్తొచ్చిందండి. డిన్నర్ అయిపోయాక మేము మళ్ళీ ఐలాండ్ నైట్ వాకింగ్‌కి వెళ్ళామండి. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్‌డే
at 2 countries at a time. Thank you for watching.